దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన ప్రేక్షకులారా, మీరందరూ బాగున్నారా? మీ కుటుంబాల్లో మీ పిల్లలు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా, సమాధానంతో ఉండాలని మీ నిమిత్తమై ప్రతిదినము నా ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. జీవనది అనే కార్యక్రమం ద్వారా మరొకసారి ప్రభు ఈ దేవుని యొక్క మాటలు వినటానికి ఆయన దయచేసిన తరుణమును బట్టి దేవునికి వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు ఈ సమయంలో ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 25వ వచనం లేక 25వ చరణం చూద్దాం. కీర్తనల గ్రంథము 78వ కీర్తన 25వ చరణం. దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. చిన్న మాట ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. మహోన్నతుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, జీవం గల దేవా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు, వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు నాయన. చదవబడిన లేఖన భాగమును మీరు జ్ఞాపకం చేసుకునండి. ఈ సంవత్సరం యొక్క చివరి దినాలలో ప్రభువా, మేము జీవిస్తూ నీ నామానికి స్తుతులు చెల్లించడానికి మీరిచ్చిన ధన్యతను బట్టి వందనాలు. ఈ సంవత్సరమును మాతో ప్రారంభించినటువంటి మా ప్రియులైన అనేక మంది ఇప్పుడు మాతో లేరు ప్రభువా. మీరైతే మమ్మలను ప్రేమించి మా ఆయుష్కాలను పొడిగించి మమ్మలను ముందుకు నడిపిస్తున్నారు. మేము భక్తిపరులము, యోగ్యులము కాదు, కానీ మేమేమై ఉన్నామో అది నీ ఉచితమైన కృపే తప్ప మరేమీ కాదు ప్రభువా. మా శక్తి, మా భక్తి, మా బలము, మా నీతి, మా పరిశుద్ధత ఎంత మాత్రము కూడా కాదు తండ్రి. దయగల దేవా, మా పట్ల మీరు చూపిస్తున్న ప్రేమ, అపారమైన హద్దులు లేని మీ యొక్క కృప, ఇది మాత్రమే నిజము, కానీ మరేమీ కూడా కాదు తండ్రి. మీ వినికిడిలో చదవబడిన లేఖన భాగమును జ్ఞాపకం చేసుకునండి యేసయ్య. దానిని వివరించే శక్తి నాకు లేదు, కానీ నన్ను మీ నోటికి బోరగా మట్టుకు చేసుకునండి. పరిశుద్ధుడా, పరిశుద్ధుడితను బట్టి మహనీయుడానికి స్తోత్రములు. మీ కాలికి తగిలిన ధూళి రేణువును కూడా తాకే యోగ్యత నాకు లేదు ప్రభువా. మిమ్మల్ని మీరే నీ వాక్యం ద్వారా ప్రత్యక్షపరచుకుని మాతో మీరు మాట్లాడి మహిమ పొందమని, తోడేయండమని, కృప చూపించమని, వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించి నీ మాటలలో ఉన్న సత్యమును సత్యముగా గ్రహించేటటువంటి హృదయమును, ఆసక్తిని వారిలో కలిగించుమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అద్వితీయ నామంలో ఆశ్రయించి స్తుతించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన ప్రేక్షకులారా, ఈ చదువుబడినటువంటి లేఖన భాగంలో ఆసాపు తన కీర్తనలో ఇశ్రాయేలు ప్రజల యొక్క అనుభవాన్ని మనకు తెలియజేస్తున్నాడు. దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి. ఆ పై మాట చూసినట్లయితే 23వ వచనం, 24వ వచనం, ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యమును వారికి అనుగ్రహించెను. చాలా అద్భుతమైనటువంటి మాట. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించాడంట. అక్కడ ఇంకొక మాట వ్రాయబడి ఉంది, చాలా విచిత్రంగా ఉంది మాట. ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. ఈ ధాన్యము మరి భూమి మీద ఎక్కడ దొరకదు, ఆకాశ ధాన్యము. 23వ వచనం కూడా గమనించండి. ఆయనను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములను తెరచెను. పస్కా గొర్రెపిల్ల యొక్క రక్త ప్రోక్షణ ద్వారా విమోచించబడి, ఎర్ర సముద్రమును పాయలుగా చేసి దాని గుండా నడిపించబడి బయటకు వచ్చి ఆహారము కొరకై వారు మోషేని అడిగినప్పుడు, మోషే దేవునికి ప్రార్థన చేసినప్పుడు ప్రాతకాల సమయంలో దేవుడు ఆకాశము నుండి మన్నాను కురిపించాడు. అది ఎండ వచ్చేటప్పటికి కరిగిపోయేది, మంచు కణముల వలె ఉండేవి. దానిని ఇశ్రాయేలీలు తల వంచి ఒక్కొక్కటిగా ఏరుకుని వారి యొక్క ఆ పాత్రలలో వేసుకుని తినేవారు. అది చాలా మధురముగా ఉండేదని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది. అది ఎక్కడి నుంచి వచ్చిందంట? అంతరిక్ష ద్వారములు తెరిచాడంట, ఆకాశములకు ఆయన ఆజ్ఞాపించాడంట,
ఆహారమునకై వారి మీద మన్నాను కురిపించాడు. అంత మాత్రమే కాదు, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించాడు. అది ఆకాశ ధాన్యము ఎవరిదంటది? దేవదూతల ఆహారము నరులు భుజించిరి. చాలా అద్భుతమైనటువంటి చక్కని మాటలు మనకు కనబడుతున్నాయి. దేవదూతల ఆహారము, ఆకాశ ధాన్యము, ఇటువంటి మాటలు మనం ఎక్కడా గమనించాం, కానీ చదువుకుంటూ వెళ్ళిపోతాం. తన ప్రజలకు ఆహారం ఇవ్వడానికి ఆకాశమునే దేవుడు పొలముగా మలిచాడు. ధాన్యము పొలములో పండిస్తారు, కానీ దేవుడు ఎక్కడ పండించాడండి? ఆకాశాన్ని పండించాడంట, ఆకాశం నుండి కురిపించాడంట, దేవదూతల ఆహారమును నరులకు అనుగ్రహించాడంట. అద్భుతమైన అనుభవము. చక్కని కీర్తనలో ఆసాపు ఆలాపన చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఎలా భుజించారని వ్రాయబడి ఉంది? ఆయన వారికి సమృద్ధిగా భోజన పదార్థములను పంపించాడు. వారి భోజనానికి కావలసిన సమస్తమును కూడా కొంచెం కొంచెం అని లిమిట్గా కాదు, ఎలా పంపించాడండి? సమృద్ధిగా పంపించాడు. యోబు గ్రంథము 36వ అధ్యాయము 31వ వచనం గమనించండి. యోబు గ్రంథము 36వ అధ్యాయము 31వ వచనంలో 2వ భాగము. ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చువాడు. ఆయన ఇస్తే లిమిట్గా ఉండదు. ఆయన ఏది ఇచ్చినా సరే సమృద్ధిగా ఉంటుంది. ఒకసారి ఎలీషా ప్రవక్త దగ్గరికి ఒక విధవరాలు వచ్చింది. వచ్చి ప్రవక్తతో చెప్తుంది, అయ్యా దైవజనుడా, నా భర్త దేవుని యందు భయభక్తులు కలిగవాడని మీకు తెలుసు. అయితే కుటుంబ పరిస్థితులను బట్టి అతను అప్పులు చేశాడు, చనిపోయాడు. ఇప్పుడు అప్పిచ్చిన వారు వచ్చి నా 2 కుమారులను కూడా తీసుకుని వెళ్ళిపోతున్నాడు. నాకేం చేయడానికి దారి కనిపించడం లేదంటే ఎలీషా ప్రవక్త అన్నారు, నీ దగ్గర ఏముంది నాతో చెప్పంటే ఇంట్లో కొంచెం నూనె మాత్రమే ఉందంటే ఎలీషా ప్రవక్త గారు అన్నారు, నువ్వు బయటకు వెళ్ళి నీ ఇరుగు పొరుగు వారి ఇండ్లలో నువ్వు తేగలిగినన్ని పాత్రలు ఎరువు తెచ్చుకో, నీ ఇంట్లోనికి వెళ్ళు, తలుపు వేయి, నీ ఇంట్లో ఉన్నటువంటి నూనెను ఆ ఖాళీ పాత్రలన్నింటిలోకి నింపు అన్నాడు. ఆమె సందేహించలేదు. ప్రవక్త చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయింది. పిల్లలు ఆ ఇంటికి వెళ్ళి పాత్రలు తేవడం, ఈ ఇంటికి వెళ్ళి పాత్రలు తేవడం, అవన్నీ తీసుకుని వస్తున్నారు. ఈమె ఒక్కొక్క పాత్రను నూనెతో నింపుతుంది. పిల్లలు అన్నారు, అమ్మ ఇంకా పాత్రలు లేవు, అందరి దగ్గర నుంచి తెచ్చేస్తాం, ఖాళీ పాత్రలు లేవంటే అన్నిట్లో పోసేసిన తర్వాత నూనె ఆగిపోయింది. అప్పుడు మరలా వచ్చి, అయ్యా మీరు చెప్పినట్టుగా చేశానండి, అన్ని ఖాళీ పాత్రలు నూనెతో నింపబడ్డాయి, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారంటే ఎలీషా అన్నారు, ఆ పాత్రలలో నూనెను అమ్మి అప్పులు తీర్చి మిగిలిన వాటితో నీవు నీ బిడ్డలు జీవనము సాగించండి అని చెప్పాడు. ఎంత అద్భుతమైనటువంటి సత్యము. ఆమె దగ్గర ఉన్నది కొంచెమే, కానీ దానిని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు. ఆ ఊరిలో వారికి దొరికినన్ని ఖాళీ పాత్రలన్నిటిని కూడా నింపగలిగినటువంటి గొప్ప అద్భుతము సమృద్ధిగా ఇచ్చాడు. మన దేవుడు ఆహారమును సమృద్ధిగా ఇచ్చేటటువంటి దేవుడిగా ఉంటున్నాడు. మరొక మాట కూడా చూద్దాం, చూడండి. ఆదికాండము 41వ అధ్యాయము 53వ వచనంలో, ఐగుప్తు దేశములో 7 సంవత్సరముల పంట సమృద్ధిగా పండింది, ధాన్యము. దానిని గురించినటువంటి వివరణ అక్కడ మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరాల్లో యోసేపు ఆ పంట యొక్క ధాన్యమును ఎక్కడైతే పంట పండిందో అక్కడే ఆ చక్కని ఆ గోడమ్స్ కట్టించి అక్కడ నిల్వ చేసేస్తాడు. రానున్న కరువు సంవత్సరాల్లో ఆ సమృద్ధి యావత్తు వారికి సరిపోయింది. ఆ ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే, ఐశ్వర్యవంతులకు ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు అనేటువంటి మాట కనబడుతుంది. నిజమే, మనకు ఎంత డబ్బున్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎన్ని పొలాలు ఉన్నా, ఎంత వెండి ఎంత బంగారము ఉన్నా కడుపు నిండగా తిండి తింటాము, ఒంటి నిండగా బట్ట కడతాము, అంతేగాని డబ్బులు తినము. ఒకసారి ఒక దైవసేవకుడు చెప్పినటువంటి మాట, వారు చాలా ధనవంతులంట, బంగారము వెండి వజ్రాలు చాలా ఉన్నాయి ఆ ఊరిలో అతనికి, కానీ రాత్రి సమయంలో నిద్రపోవడంటండి అతను. ఎక్కడైతే ఆ డబ్బు, ఎక్కడైతే ఆ బంగారము, ఎక్కడైతే ఆ వజ్రాలు ఉన్నాయో దాని చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. అతనికి క్షేమమేముంది, అతనికి లాభమేముంది? ప్రియమైన దేవుని బిడ్డలారా,
ధనం ఉండడం మంచిదే, నేను చెడ్డని చెప్పడం లేదు, కానీ దాన్ని వినియోగించుకోవలసిన రీతిలో వినియోగించుకోవాలి. దానిని ఏ రీతిగా దేవుని బిడ్డల కొరకు, సువార్త పరిచర్య కొరకు ఉపయోగించాలో ఆ రీతిగా మనం ఉపయోగించినట్లయితే పరలోకంలో మనం ప్రతిఫలం పొందుకుంటాం, భూలోకంలోనూ మనము ఆశీర్వదించబడతాం. అలా కాకుండా డిపాజిట్ల రూపంలో బ్యాంకుల్లోనూ లేకుంటే గాడ్రేజ్ బీరువాల్లోనూ దాచుకుంటే దానివల్ల మనకు నిద్ర పట్టని పరిస్థితి వస్తుంది. బీపీ, షుగర్లు వస్తాయి తప్ప మనకే విధమైనటువంటి ప్రయోజనము చేకూరదు. దేవుడు మనకిచ్చినది దేవుని కొరకే ఇచ్చేటటువంటి హృదయము. ఒక రకంగా చెప్పాలంటే ఈ లోక సంబంధమైన ధనము కంటే ఒక ఆయన చెప్పాడు చక్కని సామెత, ఆరోగ్యమే మహాభాగ్యము. ఈ లోక సంబంధంగా ధనము కలిగి, ఈ లోక సంబంధంగా ఆస్తులు కలిగి కుదరని వ్యాధులతో, కుదరని రోగములతో ఎంతోమంది వేలకు వేల రూపాయలు, లక్షలకు రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ ఆరోగ్యమును సంపాదించుకోవాలని ప్రయాసపడుతున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు, ఎన్నో హాస్పిటల్లో తిరుగుతున్నారు. కానీ దేవుడు నీకు నాకు ఎంతో మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఎంతో గొప్ప భాగ్యం అండి మనది. రూపాయి ఖర్చు పెట్టవలసిన పని లేకుండా, హాస్పిటల్ చుట్టూ తిరగవలసిన పని లేకుండా, మెడికల్ స్టోర్ల చుట్టూ తిరగవలసినటువంటి పరిస్థితులు లేకుండా దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి, దేవుడు నీకు ఇచ్చిన చక్కని శరీర సంబంధమైన మరి ఆ యొక్క బలము, శక్తిని బట్టి ప్రభుకి ఎన్ని స్థుతులైనా మనము చెల్లించవలసిన వారముగా ఉంటున్నాం. మరొక మాట ఇప్పుడు చూద్దాం. చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనంలో చిన్న కుమారునికి బుద్ధి వచ్చింది. తన తండ్రి దగ్గర నుంచి ఆస్తి తీసుకుని దూరదేశం ప్రయాణమే వెళ్ళిపోయాడు. అక్కడ దుర్వ్యాపారం వలన తన ఆస్తిని అంతా పాడు చేసుకున్నాడు. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చింది. ఇతను ఉద్యోగం కోసం వెతుక్కోవడం మొదలుపెట్టాడు. ఎవరు ఉద్యోగం ఇవ్వలేదు. పందులు మేపేవాని దగ్గరికి వెళ్ళాడు. సార్, నాకు ఉద్యోగం ఉంటే ఇవ్వండి అంటే, సరే పందులు ఉన్నాయి కాస్తావా అని అడిగాడు. అతనికి ఆహారం కావాలి కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకున్నాడు. పందులు తినే పొట్టుతోనైనా తన కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడు. కానీ ఎవ్వరూ ఏమీ అతనికి ఇవ్వలేదు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది అతనికి తండ్రి ఇల్లు. తన తండ్రి ఇంట కూలివాండ్రకు ఆహారము సమృద్ధిగా ఉందంట. ఎవరికండి? కూలివాండ్రకు. ఇక్కడ కొడుకు ఏమైపోతున్నాడు? ఆకలితో చచ్చిపోతున్నాడు. అక్కడ ఒక తీర్మానం చేసుకున్నాడు. చిచ్చి, ఎందుకు నా బ్రతుకని చెప్పి నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి, పరలోకమునకు విరోధముగా నీ ఎదుట నేను పాపం చేస్తాను. ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకోవడానికి నేను యోగ్యుడును కానని చెప్దామనుకుని లేచి వస్తుంటుండగా దూరము నుండి తండ్రి అతను చూచి పరిగెత్తుకుని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. దేవుని బిడ్డలారా, కూలివాండ్రకు సమృద్ధిగా ఆహారం ఉంటే ఇంటిలో ఉన్న కుమారులకు, కుమార్తెలకు ఇంకెంత సమృద్ధిగా ఉంటుందో ఆలోచన చేయండి. సేవకులకు, పనివారికే ఆయన అంత సమృద్ధిగా ఆహారం ఇచ్చినట్లయితే తన సొంత కడుపున పుట్టినటువంటి బిడ్డలకు ఇంకెంత సమృద్ధిగా ఉంటుంది. లోటు లేనటువంటి పరిస్థితి. ఆకలి అంటే చాలు, వారి ఆకలి తీర్చగలిగినటువంటి స్థితిని ఆ తండ్రి కలిగి ఉన్నాడు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గుణను కానీ యెహోవా యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కొదువై ఉండదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్యంలో మరొక మాట చూద్దాం. చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయం 16వ వచనం. అక్కడ ఒక ధనవంతుడు కనిపిస్తాడు మనకి. అతనికి పంట సమృద్ధిగా పండింది. అతను ఏం చేశాడంటే, ఆ పంట సమకూర్చుకోవడానికి తన కొట్లు సరిపోవని కొత్తవి నిర్మించాడు. కొత్త గొడవస్ కట్టించి వాటిలో నిల్వ చేశాడు. తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, ప్రాణమా, అనేక సంవత్సరములకు సరిపోయేటటువంటి ఆస్తి లేక పంట లేక ఆహారము, ధనము నీకు సమకూర్చబడి ఉంది, సుఖించుము, తినుము, త్రాగుము అని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. దానివల్ల అతనికి ఏం ప్రయోజనం అండి? దేవుడు అతన్ని వెర్రివాణిగా చూశాడు. మనమైతే ఆయన పెద్ద రైతుగా చూస్తాం, గొప్ప ధనవంతునిగా చూస్తాం, భాగ్యవంతునిగా చూస్తాం. కానీ తమ కొరకు ధనము సంపాదించుకునే వారిని, తమ కొరకు ధనాన్ని నిల్వ చేసుకునే వారిని దేవుడు వెర్రివారిగా చూస్తున్నాడు. అంటున్నాడు ఆ ధనవంతునితో, వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణమును కోరుచున్నాను, నీవు సంపాదించినవి ఎవరి మగును అని సెలవిస్తున్నాడు. ఆ రాత్రి అతడు చనిపోయాడు. ఎంతో ప్రయాసపడ్డాడు, ఎంతో మరి ప్లాన్లు వేసుకున్నాడు,
అనేక సంవత్సరాలకు సరిపోయేటటువంటి పంటను కూడబెట్టుకున్నాడు, ప్రాణంతో చెప్పుకున్నాడు, ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అడపాదడపా ఇచ్చేది కాదు, లేకుంటే నెలకు ఇంత అని ఇచ్చేది కాదు. ఒక ఫ్యాక్టరీ వారు కానీ, ఒక సంస్థ వారు కానీ, లేకుంటే ఎవరైనా మన పనిలోకి పిలిచిన వారు కానీ రోజుకి ఇంత అని ఇస్తారు, లేక నెలకు ఇంత, వారానికి ఇంత అని ఒక ఒడంబడిక, ఒక దాని క్రమ పద్ధతిని మనకు ఇస్తారు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు నెలకి ఎంత జీవం ఇస్తాను, సంవత్సరానికి ఎంత జీవం ఇస్తాను, లేక 2 సంవత్సరాలకి ఎంత జీవం ఇస్తానని ఆయన చెప్పడం లేదు. కానీ గొర్రెలకు జీవం ఇవ్వటానికి, అది సమృద్ధిగా ఇవ్వడానికి నేను వచ్చితనని సెలవిస్తున్నాడు. సమృద్ధి అనగా ఇంత అంత అని లేదు, అది ఎంత అనడానికి కూడా హద్దులు లేవు. అంత జీవాన్ని ఆయన మనకు ఇవ్వబోతున్నాడు. కొలసీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 3వ అధ్యాయము 16వ వచనం, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయొచ్చు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అని పౌలు కొలసీ సంఘముతో సెలవిస్తున్నాడు. కీర్తనలతో ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము ఏం చేయబడాలంటండి? సమృద్ధిగా మన హృదయాలలో నివసించాలంట. ఈ దినాలలో సీరియల్స్ మనుషుల హృదయాలను వశపరుచుకుంటున్నాయి, సినిమాలు మనుషుల హృదయాలను ఏలుతున్నాయి. మరంత మాత్రమే కాదు, ఇంకా అనేక రకాలైనటువంటి భయంకరమైనటువంటి మనుషుల హృదయాలలో తిష్ట వేసుకుని ఉంటున్నాయి. 8వ చరణంలో ఒక ప్రత్యేకమైన మాట కనబడుతుంది. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. దేవుని మందిరములో సంతృప్తి ఉంది, దేవుని మందిరములో సమాధానం ఉంది, దేవుని మందిరములో సంతోషం ఉంది. ప్రియమైనటువంటి వారులారా, ప్రేక్షకులారా గమనించండి. ఆయన మందిరములో మనము పోగొట్టుకున్నది ఏమీ కూడా లేదు. సమృద్ధిని సంపాదించుకుంటాం, సమాధానమును సంపాదించుకుంటాం. మనం వేటి కొరకైతే ఆయన మందిరానికి వెళ్ళి ఆయన అడుగుతున్నామో వాటన్నిటిని మనము పొందుకుంటాం. సంతానము లేనటువంటి ఒక స్త్రీ ఆయన మందిరానికి వెళ్ళి కన్నీరు కార్చి సంతానము పొందుకుంది. 38 లేక 18 ఏండ్ల నుండి నడుము వంగిపోయినటువంటి స్త్రీ దేవుని మందిరానికి వెళ్ళి యేసు ప్రభు చేత స్వస్థపరచబడి చక్కగా లేచి నిలబడింది. మరంత మాత్రమే కాదు, ఓచా కాలు చేతులు కలిగిన వారు దేవుని మందిరానికి వచ్చి స్వస్థపరచబడిన వారు ఎంతోమంది మనకు కనబడుతున్నారు. దేవుని మందిరంలో స్వస్థత ఉంది, దేవుని మందిరంలో సమృద్ధి ఉంది, దేవుని మందిరంలో ఆదరణ ఉంది, దేవుని మందిరంలో జీవం ఉంది. అందుకని అంటున్నాడు, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. ఈ లోకంలో సంతృప్తి అనేది ఎక్కడా లేదండి. దేవుని యొక్క మందిరంలో సంతృప్తి ఉందని అనుభవపూర్వకంగా దేవుని బిడ్డలు మరియు వారి యొక్క అనుభవాన్ని తెలియచేస్తున్నారు. ఈ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. సంతృప్తి నొందటం అంటే ఎంతో మరి దీవెనకరమైన అనుభవము. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, అపొస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాలు. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గుర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మొగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఈ వాక్యం ఎంతైనా మరి మనను ప్రోత్సహిస్తుంది. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి అక్కడితోనే అయిపోలేదు, నిత్య జీవమును గుర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మొగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. కొంచెము కాదండి కుమ్మరించేది, లేక లిమిట్గా కుమ్మరించడం కాదు, రోజుకి ఇంతని కుమ్మరించడం కాదు, వారానికి ఇంతని కుమ్మరించడం కాదు. యేసు క్రీస్తు నా ద్వారా సమృద్ధిగా కుమ్మరించినటువంటి దేవుడు.
అటువంటి గొప్ప కుమ్మరింపు మనం పొందుకునే వారముగా ఉండి ఆయన నామమును మహిమపరచాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం హెచ్చరిక చేయబడుతున్నాం. మార్కు సువార్త 12వ అధ్యాయము 44వ వచనములో ఒక ప్రత్యేకమైన సందర్భం మనకు కనబడుతుంది. అక్కడ ఒక కానుక పెట్టె ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ నిలబడి కానుకలు వేసే వారందరినీ కూడా తేరి చూస్తున్నారు. చూస్తుంటే ఆ సమయానికి ఒక విధవరాలు వచ్చి కానుక వేసింది. అప్పుడు యేసు ప్రభు వారు అంటున్నారు, ఆమెను ప్రశంసిస్తూ, ఇక్కడ కానుక వేసినటువంటి వారందరిలో కూడా ఈ విధవరాలు ఎక్కువ వేసాను. ఆమె వేసింది 2 కాసులు. కానీ ఆమెను యేసు ప్రభు వారు ఎంతగానో ఎక్కువగా ప్రశంసిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే అందరూ కూడా వారికి కలిగిన కలిమిలో నుండి కానుకలు వేశారు. కలిమిలో నుండి అంటే ఇంటికాడ కొంత ఉంది, కొన్ని లక్షల రూపాయలు ఉన్నాయి. వీళ్ళు ఎంత వేశారు? 1000 రూపాయల కానుకేశారు. ఇంటి దగ్గర మనకెంతో ఉంది, కానీ మనం వేసింది ఒక 100 రూపాయలు. ఇంటి దగ్గర మనకు చాలా ఉంది, మనం వేసింది ఒక 500 రూపాయలు. కానీ ఈ పేద విధవరాలకి 2 కాసులు ఉన్నాయి. ఆ 2 కాసులతోనే ఆమె జీవనము సాగించాలి, కానుక వెయ్యాలి, ఏమైనా కొనుక్కోవాలి. ఇంకా అవేమీ ఆలోచించలేదు. కొనుక్కోవడానికి లేదు, భోజనం వండుకోవడానికి లేదు. తన సమస్తము, ఇంకొక రంగా చెప్పాలంటే ఆ రోజు ఆమె ఏమి కూడా వండుకోకుండా పస్తుండి తన కోసమంటూ దాచుకోకుండా ఆ 2 కాసులు కానుకల పెట్టెలో వేసిందంట. ప్రభునందు ప్రియమైన ప్రేక్షకులారా, ఈ లోకములో మనం ప్రభు చేత సమృద్ధిగా దీవించబడాలంటే సామెతల గ్రంథములో ఒక వాగ్దానం ఇక్కడ వ్రాయబడి ఉంది. చూడండి, 3వ అధ్యాయము 9వ వచనం. నీ రాబడిలో అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొరలిపారును. ఆస్తిలో భాగమునిచ్చి దేవునిని ఘనపరచాలి. రాబడి అంతటిలో ప్రథమ ఫలమును దేవునికి ఇవ్వాలి. అప్పుడే కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది. ఎప్పుడైతే మరి దేవునికి ఆస్తిలో భాగమునిచ్చి రాబడి అంతటిలో ప్రథమ ఫలమును మనం ఇస్తామో, మన వెనుక చూసుకోకుండా, మన చెయ్యి ముడుచుకోకుండా ప్రభు పరిచర్యల కొరకై మనం ఇస్తామో, అప్పుడు దేవుడు మనలను సమృద్ధిగా దీవించే దేవుడిగా ఉంటున్నాడు. ఎందుకంటే పాశ్చాత్య దేశాల్లో మరి ఈ యొక్క భాగమును చూసి నేను అనుకుంటాను, భార్యాభర్తలు ఉద్యోగస్తులైతే భార్య యొక్క జీతము లేదా భర్త యొక్క జీతము పరిచర్య కొరకే ఇచ్చేస్తారు. ఒక్క జీతంతోనే వారు మెయింటైన్ అవుతారు, పిల్లలు, భార్యాభర్తలు. అలాగే మరికొన్ని కుటుంబాల్లో వ్యాపారం చేసిన వారైతే వచ్చిన వ్యాపారంలో ఒక లాభములు లేక మొత్తమును లెక్క వేసి సగం జీతం లేకుండా వచ్చిన సగం లాభం లేక ఆ మొత్తం సగం తీసి దేవుని పరిచర్య కొరకై ఇచ్చివేస్తారు. మిగిలిన సగంతో వారు వారి కుటుంబాన్ని మెయింటైన్ చేసుకుంటూ వస్తారు. మరి మనం ఏ రీతిగా దేవునికి ఇవ్వగలుగుతున్నాం ఆలోచించండి. నీ రాబడిలో ప్రథమ ఫలము, మరంత మాత్రమే కాదు, నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను కనపరచండి. దేవుడు తన కుమారుని మన కొరకై ఈ లోకానికి పంపించాడు. నిలువెల్లా మనము పొందవలసిన శిక్ష ఆయనపై వేశాడు. మనకు బదులుగా ఆయన నలగొట్టబడ్డాడు. తన రక్తమంతా పవిత్రమైన, పరిశుద్ధమైన, నిర్దోషమైన రక్తమును మన కొరకై చిందించాడు. ఆఖరి బుట్టు వరకు తన రక్తమును కలవరి సిలువలో ధారపోశాడు. మరణించి సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడే లేచాడు. సమాధిని జయించిన దేవుడు, జీవాధిపతి అయినటువంటి దేవుడు నీకు నాకు రక్షణ ఇవ్వటానికి ఆయన తన స్వరూపమును సొగసును కోల్పోయాడు. మండు టెండలో మాడిపోయాడు. అక్రమకారుల్లో ఒకనిగా ఎంచబడ్డాడు. కల్వరి సిలువలో భూమికి ఆకాశానికి మధ్య వేలాడదీయబడ్డాడు. నీళ్ల వలె పారబోయబడ్డాడు. ప్రియమైన ప్రేక్షకులారా, అంతగా తను తాను మన కొరకై తగ్గించుకుంటే, శ్రమలు పొందితే, నలగొట్టబడితే, స్వరూపమును సొగసును కోల్పోతే మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం? ప్రతి ఆదివారము ఇచ్చాములే అన్నట్టుగా ఏదో చిన్న కానుకిచ్చి మనం సరిపెట్టుకుంటున్నామా? ప్రాణము సహితము
నీ కొరకు నా కొరకు ధారబోసాడు ఆయన, రక్తమును చిందించాడు ఆయన, ఉమ్మివేతలు సహించాడు ఆయన, గొలగతా కొండ వరకు సిలువను మోసాడు, ముళ్ళ కిరీటమును ధరించాడు, కొరడా దెబ్బలు భరించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రియుని యొక్క ప్రేమ కొరకు ఆయన చెల్లించిన వెల నిమిత్తమై మనం ఏమిచ్చినా రుణస్థులమే. ఎందుకంటే మహామహిమలో నుండి ఈ లోకానికి వచ్చి దీనునిగా తను తాను రిక్తునిగా చేసుకుని తన సర్వస్వమును మన కొరకే దారపోసి తండ్రి చిత్తమును నెరవేర్చి మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున మృత్యుంజయుడే లేచిన ఆయన ప్రేమకు మనం ఏమీ కూడా ఇవ్వలేం. సాటి లేని ఆయన కార్యము, వెలకట్టలేని ఆయన రక్తము, అమూల్యమైనటువంటి రక్తము, దానికి ఈ లోకములో ఏది కూడా సాటి లేదు, ఏది కూడా సాటి రాదు. ఆ రక్తానికి మనము విలువ కట్టలేము. అందుకనే అమూల్యమైన రక్తమని చెప్పబడింది. నిర్దోషమును నిష్కళంకమును నాకు అమూల్యమైన దేవుని గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరని మీరు ఎరుగరా అని సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమను ఆయన కృపను మరి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే మనము భక్తిహీనులమై ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడు, పాపులమై ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడు. అంత మాత్రమే కాదు, శత్రువులమై ఉన్నప్పుడు ఆయన మనలను ప్రేమించాడు. ఆ ప్రేమను బట్టి మనము ఆయనను ప్రార్థించే వారముగా, ఆయనకి ఇచ్చే వారముగా, మన హృదయాలు ఆయనకు సమర్పించుకునే వారముగా ఉండాలని మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న మాట మీ కొరకై ప్రార్థన చేసి ఈ మాటలు ముగిస్తాను. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీ పరిశుద్ధ నామమునకు వేలాది స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాం నాయన. మరి ప్రకటించబడిన మాటలు మీరు జ్ఞాపకం చేసుకుని విన్న వారందరి హృదయాలలో, చూసిన వారందరి యొక్క హృదయాలలో 30 60 100 ఫలింపచేయండి ప్రభు. అనేక మంది తమ యొక్క అవసరాలు, ప్రార్థన విన్నపములు ఫోన్ ద్వారా తెలియచేస్తున్నారు నాయన. నీ బిడ్డల యొక్క ప్రతి ప్రార్థన విన్నపమును నీ పాద సన్నిధిని ఎత్తుపట్టుచున్నాను దేవా. బలహీనలను ముట్టండి, స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారిని కనికరించండి, అక్కర్లో అవసరతలు తీర్చండి. వివాహ వయసుకు వచ్చి వివాహము కాకుండా ఉన్న యువతి యువకులకు వివాహం జరిగినట్లుగా నీ కార్యములు జరిగించండి. మంచం మీద పడినటువంటి దీర్ఘకాలిక రోగులను, వ్యాధిగ్రస్తులను ముట్టండి ప్రభువా. స్వస్థపరచండి నాయన. నీకు స్తోత్రాలు. చేసిన మేలులన్నిటిని బట్టి, ఉపకారములను బట్టి మీకు వేలాది స్తోత్రములు వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరొక కార్యక్రమంలో మేమందరము తిరిగి కలుసుకునే పర్యంతము నీ బిడ్డలను నీ కృపాక్షేమములే వారి వెంట వచ్చినట్లుగా చేసి వారిని సంధించి మహిమ పొందమని తోడేయండమని, నీ బిడ్డలకు సమాధానము సంతోషమును అనుగ్రహింపచేసి మీరే మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకోమని మా ప్రభును నీ ప్రియకుమారుడు మా రక్షకుడునైనా క్రీస్తు యేసు అద్వితీయ నామములో ఆశ్రయించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్.